మంచిర్యాల కార్పొరేషన్లోని 14వ డివిజన్లో భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజల వద్దకు వెళ్తూ ధన్యవాదాలు తెలుపుతున్న మన కార్పొరేటర్ తుమ్మల నరేష్ మనతో పాటు ఉన్నారు. వారు వాళ్ళ ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది, ఆ స్పందనకు ఏం బదులిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది? భారీ మెజార్టీతో గెలిపించారు. పాత మంచాలలో ఎప్పుడు లేని విధంగా మాత్రం వారు వన్ సైడ్గా అన్నట్టుగా నడిచింది. మీరు ప్రజల వద్ద ఏం చెప్తున్నారు? ఒకటే, ఏదైతే గౌరవ శాసనసభ్యులు గారు కుక్రెల ప్రేమసారావు గారు, సూర్యకమ్మ గారు మరి వారు ఆశీర్వదించి ఖచ్చితంగా పెద్ద మొత్తంలో మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి వారు ముందుగా ఆశీర్వదించడం, దాని తగ్గట్టుగా ప్రజల నుంచి అదే స్పందన రావడం, మరి ఏదైతే గత 11వ తారీఖు రోజు మరి ఒక్కొక్క ఓటర్లు అక్కడ ఏదైతే మరి ఓటు వేసే సందర్భంలో వారి ముఖంలో ఏదైతే చిరునవ్వు కావచ్చు, అవన్నీ చూసినప్పుడు మాకు అర్థమైపోయింది ఖచ్చితంగా వారు వన్ సైడ్ అవుతుందని. అదే మన 13 తారీఖు రిజల్ట్ రోజు కూడా అదే తెలిసింది. గతంలో పాత మంచిర్యాలలో జరిగిన ఎన్ని ఎన్నికలు జరిగినా కానీ ఇంతటి అసలు ప్రభంజనం ఎవరికి రాలేదు. కానీ నాకు ఇంతటి ప్రభంజనం చూపించడం ప్రజలు మన నాన్న పెద్ద బాధ్యత పెట్టిర్రు. ఆ బాధ్యత భయంతోనే ఖచ్చితంగా ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, గౌరవ శాసనసభ్యులు గారి వారి ఏదైతే వారి ఆలోచన ప్రకారం అభివృద్ధిలో మాకు ఖచ్చితంగా ముందుంచే ప్రయత్నం చేస్తా. నేను ముందే చెప్పిన 60 డివిజన్లలో బెస్ట్ డివిజన్గా చేసి చూపెడతా అని చెప్పేసి మాట ఇచ్చిన 5 ఏళ్ల సంవత్సరంలో. కానీ 3 ఏళ్ళని చెప్పిన నాకు ఆ దేవుడు ఆ పిఎస్ఆర్ ఖచ్చితంగా సహకరిస్తే పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి ఇక్కడ అన్ని విధాల మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తా. అంతేకాకుండా ఈరోజు ఈ ధన్యవాద కార్యక్రమం తిరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్క ఇంటిలో మరి ఈరోజు సత్కరించి వారు శాలువ కప్పి ఒక కుటుంబ సభ్యునిలాగా నన్ను ఆదరిస్తారంటే వారు నా మీద పెట్టుకున్నటువంటి ఆదరణ కావచ్చు, నా మీద పెట్టుకున్నటువంటి ప్రేమ కావచ్చు, నా మీద పెట్టుకున్న నమ్మకం కావచ్చు, అవన్నీ ఖచ్చితంగా నేను చేసి చూపెడతా. ఎందుకంటే గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు, చైర్మన్లు అయ్యారు, ఎంతోమంది ఎన్నో రకాలుగా మరి మన పదవులు అనిపించారు. కానీ నేను పదవులు అనుభవించకుండా ఏదో ఒక సేవ చేసుకుంటూ ముందుకెళ్ళినా అదే నన్ను ఈరోజు మరి పెద్ద మేటి దిశగా తీసుకెళ్ళని చెప్పేసి నమ్ముతున్నా. అదే దిశగా నేను ఏదైతే నాకు ఒక కిరీటం పెట్టిరో ఆ కిరీటాన్ని కిరీటం లెక్క భావించాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి ఇక్కడే పుట్టినా ఇక్కడే పెరిగినా ఇక్కడే నా విద్యాభ్యాసం అయింది కాబట్టి నాకు ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు ఉన్నాయి. అదే సత్సంబంధాల ప్రకారం నేను ముందుకెళ్తా తప్ప నేను నా కార్పొరేటర్ అయినా లేక ఇంకోటి ఫ్యూచర్లో అవుతానా అనే ఆలోచన నాకు లేదు. కేవలం నాకు ప్రజలు అర్పించిన బాధ్యతను ఖచ్చితంగా ఒక ఏదైతే మన ఒక ఖచ్చితత్వంతో ఒక ఆలోచనతో ముందుకెళ్ళి చేస్తా అని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. అదే ప్రకారం ప్రజలు నమ్మిరు, అదే ప్రకారం ముందుకెళ్తా అని చెప్పేసి మీడియా ద్వారా మా ప్రజలకు కూడా, మా 14వ డివిజన్ ప్రజలందరికీ కూడా పేరున పాత మంచిర్యాల ప్రజలకు, అదేవిధంగా మధురనగర్ ప్రజలందరూ కూడా పేరున తెలియజేయడం జరుగుతుంది. అంటే గతంలో ఎన్నికల్లో ఒక యువకుడు చిన్న పిల్లాడు అని ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఆరోపించినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఆదరించారు, భారీ మేటి గెలిపించారు. కానీ విజయం సాధించిన తర్వాత కూడా మంగళహారతులు ఇస్తూ మీకు స్వాగతం పలుకుతున్నారు. ఎందుకు ఈ నరేష్ మీద ఇంత ప్రేమ అంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు ఏమైందంటే చాలామంది నన్ను హేళన చేయడం, హేళనను ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోయారు. అసలు ఎందుకు ఇంత అంటే పని చేసిండు కదా, పని చేస్తుండు కదా, నిత్యం ఏదో ఒక పనిలో నిమగ్నమైన తప్ప ఏ రోజున ఇంట్లో పడుకోవడం వల్ల చేయలేదు. నాకు ఇలా పెద్దలు గౌరవ శాసనసభ్యులు ఏదైతే నాకు ఇచ్చారో పదవి పట్టణాధ్యక్షులుగా, దానికి నేను ఖచ్చితంగా 100కు 200% పని చేసిన తప్ప ఎక్కడ నేను ఫెయిల్యూర్ కాలేదు. ఎందుకంటే నా కార్యకర్తలు కావచ్చు, నాకు నాయకులు కావచ్చు, ప్రతి ఒక్క రోజు చెప్తూనే ఉంటారు, ఇంత టైం ఇస్తున్నామంటే నీలాంటి నాయకుడు ప్రేమసారావు దొరకడం, అదే ప్రేమసారావుకు నువ్వు దొరకడం, మరి ఖచ్చితంగా అదొక మీ ఇద్దరి మధ్యలో ఒక అనుభవం ఉంది. ఆ అనుబంధం ప్రకారం మేము ముందుకెళ్ళారు. పెద్దలు ప్రేమసారావు గారి గెలుపులో కావచ్చు, ఈరోజు నా గెలుపులో కావచ్చు, మా ఇద్దరికి ఒక అనుబంధం ఏర్పడింది. పెద్దలు సూర్యకమ్మ గారు కూడా నా మీద ఒక ప్రేమ అని కావచ్చు, వారి మీద ఆప్యాయత కావచ్చు, అవన్నీ కూడా ఈరోజు కనబడి ప్రజల్లో కూడా ఒక ఆలోచన వచ్చింది కాబట్టి ఈరోజు ఇంత భారీ మొత్తంలో గెలిపించడం జరిగింది. ఏదైతే గత పాలకులు వారు కేవలం ఓట్లు మన ఓట్లు వేసే యంత్రాలుగా చూసారు తప్ప వాళ్ళకి ఏం అవసరం ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా. ఈరోజు మన చూస్తున్నాం, చైర్మన్గా గెలిచిన తర్వాత ఎప్పుడు వెళ్ళిన ఇంట్లకు మళ్ళీ ఎప్పుడు కలిసిండ్రో అర్థం చేసుకోవాలి. ఏ రోజు ప్రజల మధ్యలో ఉండలేదు. కేవలం ఓట్లప్పుడు రావడం, బెదిరింపులు చేయడం, అవసరమైతే పోలీసు వ్యవస్థను వాడుకోవడం, లేకపోతే ఇంకోటి చేయడం. కానీ ఈ గత 15 రోజులుగా ఏదైతే మేము అధికార పార్టీలో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో ఉంది, ఇక్కడ నాయకత్వం మా సారథ్యంలో ఉంది. అయినప్పటికీ కూడా పోలీసు వారు రిక్వెస్ట్ చేసిన పాత మంచిర్యాలలో గతంలో ఉన్నట్టు ఉండదు, గతంలో జరిగిన ఎలక్షన్లు కావివి, ఖచ్చితంగా మార్పు కోసం నేను వెంటాడుతున్నా. ఆ మార్పులో దయచేసి మీ పోలీసు వాళ్ళ అవసరం ఇక్కడ మాకు లేదు. ఎందుకంటే చిన్న గొడవ అయినా కూడా యువకులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఎంత అంటే చిన్న మెరికలు పెట్టినా కూడా నేను ఇక్కడ చిన్నగా పరిష్కారం చేసుకుంటా అని చెప్పేసి వారికి సిఐ గారు కావచ్చు, డిఎస్పీ గారు హామీ ఇచ్చిన ఆ హామీ ప్రకారమే
కేవలం ఒక్క రోజు కూడా ఒక బండి ఇక్కడ పోలీస్ జీబులు వచ్చి సైరన్ చేసే సందర్భం లేదు. లాస్ట్ రోజు మాత్రం వాళ్ళు ఏదైతే రావడం జరిగింది పోవడం జరిగింది తప్ప ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టిన దాఖలు లేవు. ఫస్ట్ టైం పాత మధ్య చరిత్రలో గత 30 ఏళ్ల చరిత్రలో పోలీసు వారు లేని అంటే ఏదైతే లేని కాలంలో ఎలక్షన్ జరగడం అంటే వాళ్ళు గ్రేట్గా భావించారు. ఇదే ముందుగా వెళ్తూ ఇక్కడ గొడవలు లేకుండా ప్రశాంతత వాతావరణం తీసుకొద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నా. అలాంటి ప్రశాంతత వాతావరణం కోసం ఇక్కడ యువకులు కావచ్చు పెద్ద మనుషులు అందరూ నాకు సహకరిస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా ఒక పాత మంచాలంటే ఏదైతే ప్రశాంతతకు నిలయం అనే విధంగా తీసుకురావాలని చెప్పేసి నేను ఆలోచిస్తున్నా. అదే ప్రకారం ముందుకెళ్తాను. థ్యాంక్ యూ. మొత్తానికి పాత మంచాల మాత్రం ఎప్పుడు లేని విధంగా మార్పు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తా. ఈ పాత మంచాల ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకుంటా, ప్రతి ఒక్కరి ఇంట్లో తన బిడ్డగా ఉంటా. అవి పాత మంచాల అభివృద్ధిని చేసి చూపెడతా, మాట ఇచ్చిన మాట తప్పకుండా చేసి చూపెడతా అని చెప్పి మాతో పాటు 14వ డివిజన్ కార్పొరేటర్ తుమ్మల నరేష్ తెలిపారు. కెమెరామెన్ సమయతో శ్రీనివాస్, పాత మంచాల నుండి.